నమస్తే. ప్రజెంట్ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచెల్లి ఇటు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నాయి. అయితే నిన్ననే ఈ క్యాబినెట్ కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది. సో మాట్లాడదాం, మనతో పాటు బీసీ నాయకులున్నారు. సార్ నమస్తే. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా బీసీలకు ఇంకా ఎటువంటి న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్, నేను కుందారం గణేశాచారి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్. సార్, ఎన్నికలకు ముందు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ జోడో యాత్ర సందర్భంగా మమ్మల్ని పిలిచాడండి. పిలిచినప్పుడు రాహుల్ గాంధీ గారే చెప్పారు, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయితే మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము అట్లనే మరి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశాము. 42% రిజర్వేషన్ ఇవ్వాలని గవర్నమెంట్ వచ్చిన ఎంబడే పడ్డాము. వెంటనే మరి ముఖ్యమంత్రి గారు కూడా కులగన జరిపించాడు. మరి అసెంబ్లీలో తీర్మానం చేశాడు. గవర్నర్తో ఆమోదం తీసుకొని కేంద్రానికి పంపాడు. కేంద్రంలో ఇప్పుడు పెండింగ్ ఉన్నదాన్ని కూడా ఏ విధంగా బీసీలకు రిజర్వేషన్ చేయాలనే ఆలోచనతో నిన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు. మరి బీసీలందరూ ఇవాళ హర్షం ప్రకటిస్తున్నారు. మేము ఇక్కడ ఢిల్లీలో అవుతలేదని చెప్పి మేము ఢిల్లీలో కూడా మేము 5,000 మందితోటి మరి జంతర్ మంతర్లో పెద్ద ధర్నా చేసి దానికి ముఖ్య అతిథిగా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చారు. దాదాపు 30 మంది ఎంపీలు, 18 దేశ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారండి. అంత పెద్ద మహాసభకు మరి వెంటనే ప్రధానమంత్రి కూడా దానికి స్పందించి మరి దేశవ్యాప్తంగా కూడా జనగణన చేసి జనగణలో కులగన జరిపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణనే ఆదర్శం, మేమే దానికి స్ఫూర్తి పదాతలం. మా జావుల శ్రీనివాస్ గౌడ్ కానీ, నేను కానీ, మా సంఘం సభ్యులు అందరూ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ని 75 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరిగింది సార్. మరి బర్రెనిచ్చో మభ్యపెట్టారు తప్ప మాకు రిజర్వేషన్ ఫలాలు మాకు అందలే, మా పిల్లలకు అందలే. ఇప్పుడు కావాలని పోరాటం చేస్తున్నాము. ఇది ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు ఖచ్చితంగా అమలు చేయడానికి నమ్మకం మాకు ఉన్నదండి.